యాగంటిలోని ఉమామహేశ్వర్ల గర్భాలయానికి ముందున్నటువంటి గాలిగోపురం అండి అది. ఇప్పుడే మా పూజ అయితే అయిపోయింది. రుద్రాభిషేకం చేయించుకున్నాము. అదిగో మీరు చూస్తున్నది వెంకటేశ్వర స్వామి గుహ అనమాట. దానికి ప్రత్యేకత గురించి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మీరు చూస్తున్నదేమో ధ్వజస్తంభం. ఇక్కడ నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే, మనం అభిషేకం చేయించుకుంటే చక్కగా అన్నీ మనతోనే చేయిస్తారండి. గర్భాలయంలో కూర్చోబెట్టి పూజారులు చేసే పనులన్నీ కూడా, అంటే అభిషేకం చేసే సమయంలో చేసే పనులన్నీ మనతో చేయిస్తారు. నాకైతే మనసుకి చాలా తృప్తినిచ్చే విషయం. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చేయించుకున్నాము, అది నచ్చి మళ్ళీ ఈ టైం కూడా చేయించుకున్నాము. మరి ఏ శివాలయంలో కూడా, అంటే మేము వెళ్ళినంత వరకు మరి ఏ శివాలయంలో కూడాను ఇలాంటి అభిషేకం అయితే, అంటే స్వయంగా భక్తులతోనే అభిషేకం అయితే చేయించరండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళామండి. ఆ వీడియో నేను నెక్స్ట్ షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి.